నమస్తే, నేను రోజా. మొన్న ముని, నిన్న కాంచన, ఇప్పుడు గంగా, ఇలా వరుస సీక్వెల్స్తో దయ్యాలతో భయపెడుతూ, అలాగే యాక్షన్తో ఇంతలోనే భయం అంటూ నాకు దయ్యం అంటే భయం వేస్తుంది అంటూ తన కామెడీతో మనందరినీ కడుపుబ్బా నవ్విస్తూ గుండు శివ మొండి శివరా అంటూ భయపెడతాడు. మళ్ళీ అంతలోనే దయ్యం అంటే భయం అంటూ మనలందరినీ నవ్విస్తారు. సో ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ, గంగా మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. సో బోల్డ్ అని విశేషాలు మాట్లాడదాం. హలో అండి, హలో యూ. సో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, మూవీ పెద్ద సక్సెస్ అయింది. సో ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? అవును, తమిళ్ తెలుగు మొత్తం మంచి హిట్ అయింది. ఎక్కడ ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు? రెండు ప్లేస్లో, 2 places. అక్కడ 1 week బిఫోర్ రిలీజ్ అయింది, ఇక్కడ లేట్ అయింది. భయం ఎక్కడైనా భయమే కదా, ఎక్కడైతే మొత్తానికి గుండు శివ మొండి శివరా అంటూ భయపెట్టేశారండి మమ్మల్ని. అంతలోనే మళ్ళీ రాఘవ క్యారెక్టర్లో యాజ్ ఇట్ ఈస్ గా మీదైన స్టైల్లో నవ్వించేస్తున్నారు. సో ఈ సీక్వెల్స్ పరంపర ఎంతకాలం కొనసాగుతుంది? ఇలాగా మమ్మల్ని ఎంతవరకు అలరిస్తుంటారు? నాకు తెలియదు. నేను స్టార్ట్ చేసేప్పుడు ఇలా సీక్వెల్ వస్తుంది నేను అనుకోలేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుందని నేను ఫస్ట్ రాసేప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ 4 కూడా ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అన్న దేవుడి దయ వెళ్తుంది. సో మూవీ అవగానే ముని 4 మళ్ళీ ఒక కొత్త గెటప్తో మళ్ళీ కనిపించారు. ఇప్పుడు దానికోసం ఎదురు చూడాలి. ఒక సస్పెన్స్ మాత్రం అలా క్రియేట్ చేసి వదిలేస్తారు జనాల్లో. ఇంకా మేము దానికోసం అలా ముని 4 అంటూ రావాలి, చూస్తూ ఉండాలి. ముని స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ మూవీ అంటే అప్పటికి చాలా హర్రర్ మూవీస్ కామెడీతో ఉన్నవి చాలా వచ్చాయి కదా, ఇంత సక్సెస్ అవుతుందని అనుకున్నారా మీరు? దానికి ముందు ఎక్కువ కామెడీతో అంత రాలేదు, భయంతో వచ్చి భయం ఉన్నాయి, ఫుల్ అండ్ ఫుల్ కామెడీ, నవ్వటం ఇమ్మీడియట్గా భయపెట్టడం అన్నది అదే కొత్త ట్రెండ్ కదా. ఇది దీన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు అప్పుడు. అది ముని ఒండ్లో డైరెక్టర్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ మా లోపల మంచి నవ్వించిన వెంటనే భయపెట్టడం, మళ్ళీ భయపెట్టిన తర్వాత నవ్వించడం, సీన్ పండదని అసిస్టెంట్ డైరెక్టర్ లోపల మంచి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒక నమ్మకం, నవ్వుతారు, భయపడిన తర్వాత ఇమ్మీడియట్గా నవ్వు వచ్చేస్తుందని అనుకున్నాను. ఫస్ట్ పార్ట్లో చూసేప్పుడు బాగా నవ్వారు. కొన్ని ప్లేస్లో నేను భయపడి వద్దుని అనుకుని తీసి పెట్టేస్తాను కొన్ని సీన్లు. అది కాంచనాలో పెట్టడం జరిగింది. సో కాంచనా చూసిన తర్వాత ఇప్పుడు గంగాలో ఇంకా కొంచెం ఎక్కువ నవ్విస్తే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్గా నవ్వించాలి, సెకండ్ హాఫ్లో కథ చెప్పేసి, సెకండ్ హాఫ్ కోయిసర్లమ్మ వచ్చి దెబ్బలు కుట్టిన దాకా వరకు నవ్వే. ఎప్పుడు శివ క్యారెక్టర్ గంగా క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో అప్పుడు అది కూడా కథ చెప్పకపోతే ఇంత పెద్ద హిట్ అవ్వదు. తమిళ్ తెలుగు ఇంత పెద్ద హిట్ అయిందంటే కథ లేదంటే మళ్ళీ కామెడీ ఫిల్మ్ లాగా అయిపోద్ది. ఎండింగ్లో ఎక్కడండి, స్టార్టింగ్లోనే కాళ్ళు పైకి పెట్టుకుని ఇలా చేశారు కదా, ఫ్రెండ్స్తో కూర్చోబెట్టేసి. అక్కడ నుంచి స్టార్ట్ అయిన హర్రర్ ఇంకా ఎప్పుడు వస్తుందో, ఎటు నుంచి వస్తుందో, పైన ఉంటుందా కింద ఉంటుందా ఇది చూసుకోవడం, అట్ ద సేమ్ టైం మళ్ళీ భయపడుతూ ఉంటే ఆ భయం మూడ్లోంచి మొత్తం బయటకు రాకముందే మళ్ళీ ఏదో ఒక కామెడీ సీన్ కానీ. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రేక్షకులు మాత్రం. అందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. మీకు పర్సనల్గా మంచి కాంప్లిమెంట్స్ ఏమొచ్చాయి ఈ మూవీ అంటే? ఆల్రెడీ రజనీకాంత్ వీళ్ళందరూ కూడా కాంచనా 2 చూసే, ముని 2 చూసి ఇక్కడ రిలీజ్ అవ్వకముందే వెంకటేష్ బాబు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి మంచి హిట్ అయిందంట తమిళ్లో, ఓపెనింగ్ చాలా బాగుంది అంటున్నారు, ఏదో పెద్ద హీరోకి వచ్చి కలెక్షన్ వస్తుందంట. ఆయన చాలా సంతోషంగా మాట్లాడారు వెంకటేష్ బాబు. తర్వాత నాగార్జున బాబు ఫోన్ చేశారు, కంగ్రాట్స్ లారెన్స్, మళ్ళీ కొట్టావు, ఆల్ ది బెస్ట్ అన్నారు. ఇద్దరు ఇక్కడ నుంచి నాకు మాట్లాడేవాళ్ళు, అక్కడ రజనీ సార్, విజయ్ అందరూ బాగుందని చెప్పారు. సో మీరు మూవీ చూసారు, ఫస్ట్ డే చూస్తున్నప్పుడు మీకు బాగా ఎక్కడ మీకు మీరు భయంగా ఫీల్ అయిన సీన్స్ ఉన్నాయా? లేదు, అది చూసారు ఏమన్నా చేసాము, మనం చూసాము ఎన్నిసార్లు పిక్చర్ 1 year చూస్తున్నాం కదా. మూవీ చూసినప్పుడు కాకపోయినా ఆ మూవీ చేస్తూ ఉన్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు అది ఉంటుంది, అది ఉంటుంది. అన్ని నైట్ షూటింగే జరుగుతాయి. నైట్ షూటింగ్ ఫినిష్ చేసి శ్రీమాన్ మన బ్రదర్ క్యారెక్టర్ దాంట్లో ప్రొడ్యూసర్ క్యారెక్టర్ వేశారు కదా, అతను నేనే షూటింగ్ ఫినిష్ చేసిన తర్వాత వెళుతాం. అన్నీ 2 o'clock ప్యాకప్ అవుతాయి. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత కూడా ఫోన్ చేసి మాట్లాడుకోండి, భయపడటం ఇవన్నీ ఉంటాయి. అలాంటిది ఏదైనా బాగా గుర్తున్నది ఒకటి? కోయిసర్లమ్మకి ఫోన్ చేసాం మేము, ఏంటి పడుకున్నావా, ఎవరు మాట్లాడితే
కానీ నేనేగా మాట్లాడుతున్నా, ఎందుకయ్యా షూటింగ్ స్పాట్లో ఇలా టార్చర్ చేస్తున్నావు, మళ్ళీ ఫోన్ చేసి వరకు చేయాలా. అయితే ఈ ముని సీక్వెల్ వస్తుంది అంటే కోవై సరళ కామెడీ గురించి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఆవిడ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూనే వస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది తన యాక్షన్? ఇప్పుడు ముని 3 అంటే రాఘవ క్యారెక్టర్, ఆ భయపడే క్యారెక్టర్ ఎంత ఇష్టమో ప్రేక్షకులకి, అలాగే ముని 3లో కోవై సరళమ్మ ఉండాలి. అది ఉండకపోయినా నాకు రాయటం రాదు, ఎందుకంటే ఆ రాఘవ ఆడిన సౌండ్ కానీ తర్వాత సెకండ్ హాఫ్లో వెళ్ళిపోయి దెబ్బలు తిల్లి వచ్చిన తర్వాత రే రాక్సే పిలుస్తుంది. కోవై సరళమ్మ లేదా ముని 3 లారెన్స్ ఎలాగో అలాగే కోవై సరళమ్మ ఉండాలి. సో కాంచనాకి ముని 3 గంగ, దీనికి ఒక దుప్పటి కొత్తగా వచ్చింది, అది నిత్యానంద స్వామి. ఐడియా ఎలా వచ్చింది? అప్పుడెప్పుడే ఏమైనా డెవలప్ చేశారు? అప్పుడే డెవలప్ చేసింది అది, అదండి అప్పుడే డెవలప్ చేసింది. ఎక్కడ పట్టుకొచ్చారు అవి? చాలా మంది అడుగుతున్నారు. లేదు, అన్నీ పెడుతున్నాం, ఆయనది కూడా పెట్టేసి ఓపెన్ చేస్తే కామెడీ బాగుంటుంది అని చెప్పేసి. ఓకే. రియల్ లైఫ్లో రాఘవ నిజంగా దయ్యాల్ని నమ్ముతారా, భయపడతారా దయ్యాలంటే? చిన్నప్పుడు కథ చెప్పేప్పుడు అందరూ భయం ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ మీకు కూడా చెప్పి ఉంటారు మీ ఇంట్లో, నాకు ఇప్పటికీ కూడా భయం ఉంటుంది. సో చిన్నప్పుడు ఎక్కువ భయపడేవాడిని. ఇప్పుడు అంతే లేదు. ఇప్పుడు కూడా కొన్నిసారి అలాంటి ఫిల్మ్ చూసి వచ్చిన తర్వాత ఇంట్లో మాట్లాడుతుంటాం కదా, అమ్మ మొదలు పెడుతుంది కథ, నా ఇంట్లో ఇలా జరిగింది, మా ఊర్లో ఇలా జరిగింది అంటారు. అందరు కథలు చెప్పేసి పడుకుంటారు, మనకు మాత్రం ఒక చిన్న ఓకే ఈరోజు టీవీ ఆన్ చేస్తే పడుకుందాం. ఓకే. ఆ టీవీ సీన్ కూడా ఇందులో గంగాలో కూడా టీవీ సీన్ కూడా చాలా బాగుంది పిల్లలతో. లాస్ట్ కు ఆ పంచ్ ఒకటి ఇస్తాడు చిన్న పిల్లాడు, దయ్యం ఎంత బాగుందో. లవ్ చేయరా, పెళ్లి చేసుకోరా అని ఒక తనది అంటారు. ఒకసారి ఆ డైలాగ్ గుర్తుందా? అదే మీరు చెప్పింది సేమ్ డైలాగ్ చెప్తారు మీ స్టైల్లో, అంటే ఆ భయంతో చెప్తారు కదా మీరు. అది అదే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోరా వెళ్ళరా నాకు కొడక. మీకు బాగా నచ్చిన కామెడీ చెప్పింది తప్పు, నేను చెప్పింది లేదు కదా. అంతే కదా, కరెక్టే కదా డైలాగ్ కదా. తెలుగు కొంచెం అంతే ఇదిగా రాదు. లేదు బాగా చెప్పారు. ఓకే. బాగా నచ్చిన కామెడీ సీన్ మీకు? అయ్యో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నిత్యమన్ దయ్యం నా శివ క్యారెక్టర్ నా మీద వచ్చేవరకు అన్ని కామెడీ బాగా ఇష్టం నాకు. అన్నిటికన్నా టాప్సీ మీద దయ్యం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాడు ఆడిని చంపే, ఇక్కడ ఉన్నాడు ఈడిని చంపే, ఎక్కడ నరికి ఈడిని నరికి ఆడిని నరికి అన్నప్పుడు ఎక్కడ ఎవడు ఉన్నాడు నాకు తెలియట్లేదు, ఎక్కడ వెళ్ళి ఎవడు నరకాలని ఏడుస్తాను నేను. అవును, ఆ సీన్ బాగా. అండ్ ఇంకొకటి లోపలికి రా రాఘవ అని పిలిస్తే ఎందుకు నేను రాను, నువ్వు రా శివ అంటావు, సుర్సుయ్ అంటావు. ఆ సుర్సుయ్ ఏంటండి? సుర్సుయ్ గుండు కొట్టించుకుంటే నాకు, నేను గుండు కొట్టించుకున్నప్పుడు చెయ్యి ఇలా చేసి చూస్తా, ఆ సౌండ్ సొర్సుయ్ అని వస్తుంది. ఓకే. నాకు ఫ్రెండ్ ఒకటి ఉన్నారు, అలా ఎప్పుడెప్పుడు సైన్ అలా ఆడుతున్నాడు. సరే ఇదేదో బాగుందే, ఏదైనా గుండు క్యారెక్టర్ వచ్చేప్పుడు అది చేద్దాను అనుకున్నాను. అది కరెక్ట్గా గుండు శివ క్యారెక్టర్ వచ్చింది, నిత్యామణి చేతిలో సైన్. ఇప్పుడు నా ఇంట్లో వెళ్తే అందరూ సైన్. మీకు గుండు శివ క్యారెక్టర్ నచ్చిందా, రాఘవ క్యారెక్టర్ నచ్చిందా? రాఘవ క్యారెక్టర్ ఎప్పుడు భయపడే క్యారెక్టర్, అది 3 పిక్చర్లు చేశాను. ఈ గుండు శివ మాస్ క్యారెక్టర్ ప్లస్ స్క్రీన్లో వచ్చి గుండు శివ మొండి శివ అన్న డైలాగ్ పేసేప్పుడు మాట్లాడేప్పుడు కానీ కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్, అది కొత్తగా చేశాం కాబట్టి అది నచ్చింది. ఒకసారి తమిళ్లో ఆ గుండు శివ మొండి శివరాజు ఒకసారి చెప్తారా? అది తమిళ్లో చెప్తాను సరదాగా. మొట్ట శివ కెట శివాడా. అయ్యో అలా నవ్వుతూ చెప్తారు ఏంటండి మీరు? ఇలా నవ్వుతూ మీరు అడిగితే మరి నేను సీరియస్ గా అడుగుతాను. తమిళ్లో చెప్పిన గుండు శివ మరి నవ్వుతున్నారు, వద్దు నాకు రాదు. సరే నేను చూడండి, మీరు చెప్పండి. వద్దండి వదిలేద్దా, నాకు నవ్వు వచ్చేస్తుంది. ఓకే. సో భయపడతారు, నవ్విస్తారు, ఇంకొకసారి పండుగ చేసుకోమని వదిలేస్తారు ఆడియన్స్. అది ఎప్పుడో తెలుసా మీకు? ఎక్స్పెక్ట్ చేయండి పండుగ చేసుకోమని వదిలేసేది తెలియట్లేదు. డాన్స్ తో. ఓకే ఓకే, సూపర్. అంటే టాప్సీతో కానీ ఆ సెట్ కానీ చాలా, మళ్ళీ ఎక్కడ కూడా రాఘవ అంటే డాన్స్ స్టైల్లో ఎక్కడ తగ్గకుండా వాటని మళ్ళీ ఉంటాయి కదా మీ ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటాయి. అమ్మో ఇది హర్రర్ కామెడీ అంటే డాన్స్ ఎక్కడ తగ్గిపోతుందేమో అనుకుంటారు. నో, అదే ఇది ఒక డాన్స్ మాత్రం ఇది లెంత్ వల్ల ఇక్కడ తీశారు, నేను అక్కడ తీయలేదు. ఇక్కడ ఎందుకు తీశారు నాకు తెలీదు.
ఓపెనింగ్ నేను తమ్ముడు ఒక సాంగ్ ఆడాం, నా సొంత తమ్ముడు నేను ఒక సాంగ్ ఆడాము, అది ఇక్కడ లేదు. ప్లస్ వచ్చి పాపా సాంగ్ ఒకటి ఉంటుంది, ఓకే అక్కడ తమిళ్లో పెద్ద హిట్ ఆ సాంగ్, ఇక్కడ అది లేదు. అది నాకు తెలియదు ఎందుకు తీసారని. అది ఉండుంటే మా ఇక్కడ ప్రొడ్యూసర్ ఆయన ఇష్టం కదా. సో మీరు కూడా ఉన్నారు కదా వన్ ఆఫ్ ది. లేదు నేను ఇక్కడ లేదు, మన ఆయనకి ఇచ్చేసాం. అది రీజన్ ఏంటో తెలియదు మనకి, కానీ ఉండుంటే చాలా ప్లస్ అయ్యేది. నేను కూడా కొంచెం బాధపడాను ఆ విషయంలో. తమ్ముడు నేను ఆడే సాంగ్, తమ్ముడు ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అనే ఆ సాంగ్ లేదని ఫీల్ అవటం, ఇది చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. బట్ ఇప్పుడు జాయిన్ చేశారన్నారు, కొత్తగా జాయిన్ చేశారంట. మళ్ళీ వెళ్ళొచ్చు. ఇది ఒక టెక్నిక్ ఏమో, ఇది కూడా తెలీదు. వెళ్తారు కదా తప్పకుండా. అదే అదే. ఓకే, సో సాంగ్స్ లో కుంటెమ్మాయి ఆ సాంగ్ కూడా దీంట్లో చాలా అద్భుతంగా నిత్య మీనన్ అండ్ తాప్సీ వాళ్ళు మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారో, ఏం వ్యూ పెట్టుకొని సెలెక్ట్ చేసుకున్నారో కానీ అద్భుతంగా చేశారు. తాప్సీ క్యారెక్టర్ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ లో ఒప్పించారు ముందు, అంతకుముందు అంతా తాప్సీ లేదు. తాప్సీ ఎప్పుడు చూసినా ఒక సాంగ్ వస్తుంది, చిన్న అలా డ్యాన్స్ బాగుంటుంది, అన్నీ చేసి ఉంటుంది. అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లస్ అమ్మాయి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, బాగా తిక్కిగా దయ్యం పట్టేప్పుడు అన్నీ మనకి వస్తే భయం ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా బాగా చేసింది. అమ్మాయి ఆ సిగరెట్ తాగటం సీన్ కానీ కూర్చొని, తర్వాత అమ్మాయి మీద దెయ్యం వచ్చిన తర్వాత శివలాగా మాట్లాడటం, ఒక మొగోట్లాగా మాట్లాడటం, తర్వాత శివ స్మెల్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చి, అది బాగా చేసింది. తాప్సీ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసిందే డ్యాన్స్ నచ్చి సెలెక్ట్ చేశాను నేను, కానీ ఒక మంచి ఫోక్ సాంగ్ చూశాను. అలా ఆడించకూడదు, ఒక గ్రేస్ సాంగ్ ఆడించాలి అని చెప్పేసి ఆ సాంగ్. నిత్య మేనన్ కోసం నేను ఒక 2 months వెయిట్ చేసాం. ఎందుకంటే బెల్లగుండ సురేష్ గారే వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ వచ్చే క్యారెక్టర్ నేను చేయను అంది. తర్వాత బెల్లగుండ సురేష్ గారే వెళ్ళి కన్విన్స్ చేసి నువ్వు చేయమను, చేస్తే కథ విన్ను అన్నారు. వెళ్ళి నీ కథ చెప్పిన తర్వాత వెంటనే ఓకే చేసింది. ఆ కుంటి అమ్మాయిగా నడిచడానికి 2 days అమ్మాయి చాలా కష్టపడి చాలా ప్రాక్టీస్ చేసింది. ఎందుకంటే కుంటి అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్గా చేసేప్పుడు ఈ షోల్డర్ కూడా ఇక్కడ ఉండాలి, తర్వాత మాట్లాడేటప్పుడు వాళ్ళకి నరాలు లాగుతాయి ఇక్కడ, సో నెక్వేర్ ఇలా పెట్టుకునే మాట్లాడాలి. సో అదన్నీ చాలా కష్టం. కాలు కూడా వంకరగా పెట్టుకుని తర్వాత ఒక ప్లేస్లో పడిపోయిన తర్వాత లేవటానికి కష్టపడుతుంది అమ్మాయి లాస్ట్. సో అదన్నీ. అండ్ పొగరుగా క్యారెక్టర్లో అంటే పొగరుగా చూపించే ఎక్స్ప్రెషన్స్లో కూడా చాలా బాగా చేసింది. అంటే ఫ్రెండ్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అలా మొహం పెట్టేసి సీరియస్. అలాంటి హ్యాండిక్యాప్ ఫిజికల్ ఛాలెంజ్ అందరికీ అండి, లోపల ఆల్గున్న కాన్ఫిడెంట్ మనకు కూడా ఉండదు. అదే ఈ పిక్చర్లో పెట్టాను నేను. ఆ అమ్మాయి వచ్చి ఫ్రెండ్కి నా మ్యారేజ్ జరుగుతుందని చెప్పే కాన్ఫిడెంట్ అన్ని వాళ్ళని పాపంగా చూపించడం కన్నా ఒక సాంగ్లో కూడా వెనకెళ్ళి జంప్ చేసిరా అని చెప్పటం. ఇప్పుడు మీరు కూడా చెప్పారు దాని గురించి. ఆ సాంగ్లో ఒక గుయ్యి ఉంటుంది, నేను వచ్చేస్తాను జంప్ చేసి, ఆ అమ్మాయి రావంటే నేను యాక్చువల్గా వెళ్ళి తీసుకొస్తారేమో అని చూస్తారు. అది ప్రతి ఒక్కళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి రాఘవ ఎత్తుకొని వస్తాడేమో అనుకుంటారు, బట్ అది చేయలేదు. అది పాపంగా అనిపిస్తుంది. వెళ్ళి తీసుకుని వస్తే పాపం అనిపిస్తుంది. వెనక నువ్వే వెళ్ళి నువ్వు జంప్ చేస్తావు, జంప్ చేయి అంటే అమ్మాయి వచ్చి జంప్ చేసిన తర్వాత అది చాలా చాలా బాగా నచ్చుతుంది కూడా అందరికీ. అంటే డైలాగ్స్ ఉండవు అక్కడ, పాట వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో మీరు అలా వెళ్ళి ఇలా రమ్మని చెప్పడము చాలా బాగుంటుంది. ఓకే, సాంగ్స్ తమన్ మ్యూజిక్ కొత్తగా చెప్పక్కర్లేదు తమన్ మ్యూజిక్ గురించి. సో మీరు పర్సనల్ గా ఏం చెప్తారు తమన్ ఈ పిక్చర్లో? అది గుండు శివ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతనే చేశారు తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు చాలా బాగా చేశారు. దీనికైనా నాకు కాంచన బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా దీంట్లో చాలా బాగా చేశారు. బాగాలేదని కాదు, ఈ కథకి ఎలా కావాలో అలా చేశారు, కానీ కాంచనలో దీనికైనా చాలా బాగా చేశారు. ముని 4కి ఇంకా బాగా చేస్తారు అనుకుంటా. దీంట్లో ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు ఒక చిన్న బీట్ వస్తుంది, అలా వస్తుంది. అది అది ఎక్కడున్నా కూడా అమ్మో అనేంత భయంకరంగా ఉంటుంది. అది సినిమాలో ఎక్స్పెక్ట్ అది చెప్పాను కదా, లెంత్ లో తీసేసారని. మంచి సీన్ అది. ఒక లేడీ గెటప్ లో వస్తారు, ఒక లేడీ గెటప్, ఒక పాప గెటప్, అదన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాను.
రీజన్ తెలీదు. ఓకే. సో లారెన్స్ ఏ సినిమా అంటే అది ఎలా కమర్షియల్ మూవీ కావచ్చు లేకపోతే ఇలాంటి ఏదైనా హారర్ మూవీ కావచ్చు ఏదైనా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్తో వెళ్తారు. దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? మనం కష్టపడి వచ్చాం. సినిమాలో కొన్ని విషయాలు చెప్తే ఈజీగా రీచ్ అవుతాయి. ఇప్పుడు కాంచనా మూవీలో మీరు చూసారంటే ఆ ఇజ్రా క్యారెక్టర్ అమ్మాయిని మెసేజ్గా చదివించడం పెట్టాం. నిజంగా ఆ ఇజ్రా క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్ గారు అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ ఇంట్లో 15 yearsగా చేర్చుకోలేదు. మన పిక్చర్ చూసిన తర్వాత చేర్చుకున్నారు. సో సినిమా మీడియా అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం కాదు, ఒక మెసేజ్ చెప్తే ఈజీగా వెళ్ళి రీచ్ అవుతుంది. అలాగే ఈ హ్యాండిక్యాప్ అమ్మాయి కాన్ఫిడెంట్ కానీ మనం ఆల్రెడీ డ్యాన్స్ నేర్పించిన పిల్లలు కానీ సో మన వల్ల ఫుల్ పిక్చర్ అది చూపిస్తే కూడా బోర్ కొట్టేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారు అందరూ, ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేయాలి నవ్వుతున్నారు, ఎన్నో టెన్షన్లో వచ్చి కూర్చున్నారు. మొత్తంగా మెసేజ్ చెప్పినా కూడా బాగుండదు. ఏదో ఒక మంచి మీడియా సినిమా దాంట్లో చెప్పవచ్చు కదా. ఒకళ్ళిద్దరు మారినా దానికంటే ఇంకేం కావాలి. ఓకే. సో దీనిలో ఇంకొక భయంకరమైన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే నాకు నేను నిజంగా ఫీల్ అయిన క్యారెక్టర్ అయితే శంకర్. శంకర్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా కార్డు ఇవ్వడానికి నిత్యమేనని వెళ్ళినప్పుడు ఇంకా అసలు చెప్పనే వద్దు. సో అతని గురించి అతని యాక్షన్ ఫస్ట్ టైం చేస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నారు. కూతుపట్ర అని తమిళ్లో చెన్నైలో ఒక ప్లేస్ ఉంది యాక్టింగ్ కోర్సు. ఆ క్యారెక్టర్ బాగా చేయాలి, అక్కడి నుంచి ఎవరైనా మంచి యాక్టింగ్ చేసే వాళ్ళు కావాలంటే అక్కడి నుంచి తీసుకుంటారు డైరెక్టర్స్. నేను అక్కడి నుంచి అడిగాను ఒక అబ్బాయి ఉంటే పంపించమంటే ఒక ఇద్దరు పంపించారు. దాంట్లో ఈ అబ్బాయి బాగా చేశారు. ఆ క్యారెక్టర్ హైట్ కానీ ఆ జుట్టు ఉండటం కానీ నిత్యమని చూడటం విధం కానీ అమ్మాయి నిత్యమైన వచ్చిన తర్వాత దాని మీద వెళ్తాడు, నిత్యమైన మీద వెళ్ళి ఆ డైలాగ్ కానీ అన్నీ భయంగా మీరు చెప్పినట్టు చాలా భయంగా ఉంటుంది. నార్మల్గానే అబ్బాయి వచ్చి నుంచి ఉంటే అలాగే ఉంటాడు ఆడు. అతను రాగానే అలవోగ్గా ఇలా కాళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి, కాళ్ళు పట్టుకొని లాగింది చూస్తే చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ భరణి గారు విలన్ దీనిలో మెయిన్ విలన్. ఆయన అన్ని పిక్చర్లో కొంచెం ఫాదర్ క్యారెక్టర్ సాఫ్ట్ అయిన క్యారెక్టర్ చేస్తారు. ఇంత క్రూయల్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ మారేప్పుడే కొంచెం బాగుంటుంది మనకి. ఆల్రెడీ విలన్గా చేసిన క్యారెక్టర్ అది చేసి ఉంటే అంత కిక్ రాదు. ఒక సాఫ్ట్ అయిన క్యారెక్టర్ సడన్గా అలా మారి చంపితే శివ క్యారెక్టర్ని చంపుతారు కదా. అయితే ప్రతి మూవీ కూడా ఈ ముని సీక్వెల్ అంటే వెంటనే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దయ్యంగా మారుతారు, పట్టేసి దాని తర్వాత శత్రు వర్గానందని చంపేస్తారు. అందరికీ తెలిసిందే. తెలిసిన మూవీని తీయడానికి చాలా కష్టపడాలి, ఆల్రెడీ తెలిసిపోయిన స్టోరీ. సో దీనికి ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు మనం దీనిపైన డిస్కస్ చేసుకుందాం రాఘవ. చిన్న బ్రేక్ తర్వాత. సో టేక్ ఏ బ్రేక్. ఇది అంత తెలిసిన స్టోరీని మరి కొత్తగా చూపించాలి, దీంట్లో భయపెట్టాలి, దీంట్లో నవ్వించాలి, చాలా రిస్క్ అనిపించదా మీకు? ఇప్పుడు దీంట్లో ప్లస్ ఉన్న మైనస్ ఉన్నాయి. చూసిన ఫిల్మ్ని కోయిసర్ల అమ్మాయి నడు మీద కూర్చుంటే ఫస్ట్ దీంట్లో నవ్వారు, కాంచనలు నవ్వారు, ఇప్పుడు దీనికి నవ్వుతున్నారు. ప్లస్ ఉంది, చూసిన విషయాన్ని చూడటానికి నవ్వుతున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ మాత్రం చాలా కష్టం. కొత్త వాళ్ళని తీసుకురా. ఫస్ట్ చూస్తే రాజ్ కిరణ్ చేశారు, సెకండ్ కాంచన 2లో వచ్చి శరత్ కుమార్, ఇప్పుడు నిత్యమేనన్. సో ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి, ప్లస్ దాంట్లో పెయిన్ రావాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ మాత్రం మిగతాదన్నీ ఈజీ ఈ పిక్చర్ తీయటం. ఎందుకంటే అందరికి బాగా నచ్చింది. భయపడటం అన్నది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా భయపడటానికి వస్తున్నారు వాళ్ళు. మేము వచ్చి భయపడబోతున్నాం అని తెలిసి వస్తున్నారు, భయపడుతున్నారు. అలాగే భయం వచ్చిన తర్వాత ఇమీడియట్గా కామెడీ రావటం వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. సో ఈ పిక్చర్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్లాష్ బ్యాక్ తో మాత్రమే మనం కనెక్ట్ చేయగలిగితే సరిపోతుంది. మిగతా సీన్స్లో స్క్రీన్ ప్లేలో మాత్రం మనం కొత్త సీన్ రాకపోతే బోర్ కొట్టేస్తుంది. అదే సీన్ రిపీట్ చేసామనుకోండి, బాత్రూంలో కాంచనాలో బాత్రూమ్ వెళ్ళటానికి అమ్మాయిని తీసుకెళ్తాను, ఇక్కడ వాచ్మెన్ పెట్టుకో. ఇప్పుడు బాత్రూంలో వాచ్మెన్ జాబ్ ఎవరైనా అప్లై చేసుకుంటారేమో, బోల్డ్ మంది ఉంటారు కదా. లేదు, నా కో డైరెక్టర్ అబ్బాయి ఒకడు లేపేప్పుడు అప్ప బాత్రూమ్ వెళ్ళరా అని పిలుస్తాడట. ఆడిప్పుడు చెప్పాడు కో డైరెక్టర్, మంచి ఐడియా, అప్ప ఒక బాత్రూమ్ వాచ్మెన్ పెట్టాను.
అసలు మాకే ఆశ్చర్యం వేసింది, రాఘవ ఏంటి ఇంత ధైర్యంగా బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళిపోతున్నాడు అంటే వచ్చేస్తారు. అక్కడే ఉంటుందేమో, దయ్యం ఉంటుందేమో అని చూస్తూ ఉంటాం, ఎక్కడ ఉండదు, హ్యాపీగా వచ్చేస్తారు. తీరా చూస్తే అది మ్యాటర్. చాలా రైట్. అయితే నేను ఇందాక ఎప్పుడు అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దీంట్లో ఎందుకండి మా ఛానల్స్ని వాడుకున్నారు, టీఆర్పీ రేటింగ్స్ దీని గురించి అని చెప్పి ఒక దయ్యం స్టోరీ తీస్తే ఛానల్ రేటింగ్ పెరిగిపోతుందని కెమెరామెన్ అవతారం ఎత్తి మీరు వెళ్ళిపోతారా? ఏదో కొత్త చేయాలి, చేద్దాం అన్నప్పుడు సరే ఏం చేద్దాం అన్నప్పుడు సరే ఇలా చేసుకుని చేద్దాం, అదేం తప్పుగా లేదు కదా. వెళ్ళారే అనుకోండి, ప్రొడ్యూసర్కి లైన్ వేయడం ఏంటండి? ఓ మీ ఆ పాయింట్కి వస్తున్నారా? ఓకే, కామెడీ కోసం పెట్టింది. ఇప్పుడు ఎలా నిత్యానందం సార్ ప్లస్ మిగతా విషయాలన్నీ కామెడీ కోసం వచ్చిందో, ఆ శ్రీమాన్ క్యారెక్టర్ వస్తేనే థియేటర్లో, కానీ బ్రదర్గా మాత్రం రాకూడదు. కాంచనాలో బ్రదర్గా చేశారు. సో ఇప్పుడు శ్రీమాన్ క్యారెక్టర్ ఎలా రావాలి, ప్రొడ్యూసర్గా రావాలి. ప్రొడ్యూసర్ కూడా కాదు, ప్రొడ్యూసర్కి తెలిసిన మంచి ప్రొడ్యూసర్ కావాలని ఆశ, ప్రొడ్యూసర్ కావాలని ఆశ, నేర్చుకుంటానికి వస్తున్నారు. నేర్చుకుని వచ్చే టైంలోనే ఆయన మొదలు పెట్టారు. సో మొత్తానికి ఆ తాళి గంగా అనే టైటిల్లో దాని మీద ఒక తాళి బొట్టు ఎలాడుతుంటుంది. సో ఆ తాళి చుట్టే మొత్తం అంతా తిరుగుతుంది అనేది అక్కడే అర్థమైపోయింది. సో ఆ కాన్సెప్ట్ నుంచే డెవలప్ చేశారా? అసలు మీరు ఇది పట్టుకొని పేపర్స్ పట్టుకొని రాస్తూ ఉన్నప్పుడు అసలు ఏం పెట్టి రాశారు? స్టార్టింగ్ ఏంటి, దీన్ని లైనప్ ఏమనుకున్నారు? కోయసర్లమ్మ ఉండాలి, రాఘవ వెళ్ళి కోయసర్లమ్మ మీద కూర్చోకూడదు. అన్ని పిక్చర్లో కూర్చుంటారు కదా, నడుము మీద కూర్చోకూడదు. ఈ పిక్చర్లో ఏం చేద్దాం కానీ కూర్చున్నారే లేదే. ఈ పిక్చర్లో మీరు చూస్తే పక్కన ఫ్రెండ్ మీదే కూర్చుంటాడు. అది ఫస్ట్ కామెడీ మొత్తం రాసేసి ఎక్కడ అన్నీ భయపడి చేద్దాం, ఎక్కడ కామెడీ పెడదాం, అదన్నీ మొత్తం రాసేసి కథకన్నా ఎల్లప్పుడు ఫ్లాష్ బ్యాక్ అక్కడే ఎక్కువ థింక్ చేసి రాస్తాం. ఓకే రైట్. ఓకే, మూవీ విషయాలు కొన్ని పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్కి వెళ్దాం. రాఘవ ఎప్పుడు ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఇంటివాడు అంటే నాకు అర్థం కావట్లేదు. ఇంటివాడు అంటే పెళ్ళి అయిపోయి పాప వచ్చి 10th క్లాస్కి వెళ్తుంది. అంటే గుడి కట్టి అమ్మకి ఇవన్నీ ఎప్పుడు గుడి అమ్మకి గుడి కట్టటమ్మా ఈ మదర్స్ డే కడుతున్నారు. 10th పునాది వేస్తున్నాం, మా అమ్మ చేతుల్లోనే చేస్తున్నాం. అది ఒక 6 months 1 yearలో మదర్ గుడి ఓపెన్ అయిపోద్ది. మదర్ గుడి ఓపెన్ చేసేప్పుడు మా అమ్మ ఎందుకు గుడి కట్టానని అమ్మ పేరు మీద ఒక బుక్స్ రాస్తున్నాం. అమ్మ ఎప్పుడో అడిగిందా ఎందుకు గుడి కడుతున్నావు నాకు అని? ఎందుకు గుడి కడుతున్నావు అని అడగలేదు, ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎందుకురా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇదో గుడి నాకు గుడి కట్టి ఎందుకు ఇప్పుడు. సో మీ పాప చూసిందా మూవీ? ఏది? ఈ గంగా తమిళ చూసింది. ఏం చెప్తుంది? వాళ్ళు ఫ్రెండ్స్ అందరం తీసుకెళ్ళి థియేటర్గా తిరుగుతున్నారు వాళ్ళు. ఓకే, ఏం చదువుతుంది పాప? 10th చదువుతుంది. 10th. ఎప్పుడైనా నాన్న ఇంకా భయపెట్టకు ఆపేసి అని ఏమన్నా అంటుంది? ఆ అమ్మాయి వల్లనే నేను తీస్తున్నాను, ఎక్కువ ఇష్టం. ఓకే, పేరు రాఘవి. ఆ అమ్మాయికి నా తమ్ముడికి చాలా ఇష్టం దయ్యం అంటే ఇష్టం. ఇప్పుడు చిన్నపిల్లలందరూ భయపడేవాళ్ళు కదా దయ్యాన్ని, ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు, ఫ్రెండ్స్ చూడటానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్గా, అందరూ ఒక క్యారెక్టర్తో చెప్పించారు కూడా కదా, ఇలా పెట్టుకొని చూస్తారు మొత్తం సినిమా అంతా అని. రైట్. మదర్స్ డే సందర్భంగా అడ్వాన్స్గా అమ్మలందరికీ ఒకసారి విషెస్ చెప్తే అండ్ వైండ్ అప్ ది ప్రోగ్రామ్. అడ్వాన్స్ మదర్స్ డే. అందరు మదర్ని హ్యాపీగా చూసుకోండి. మదరు మన పక్కన ఉండేవరికి దేవుడు ఉన్నట్టు. నేను ఎందుకు మదర్ గుడి కడుతున్నానంటే, దేవుడిని ఎక్కడెక్కడో వెతికాను, ఎక్కడ లేదు, మా అమ్మ రూపంలో ఇంట్లో ఉన్నారని తెలుసుకున్నాను. చాలా బుక్స్ చదివాం, ఎక్కడెక్కడో గుడికి వెళ్ళాం. సో మదర్ని పక్కన పెట్టుకోండి, మదర్ ఆశీర్వాదం తీసుకోండి. అమ్మ నాన్న పక్కన ఉంటే దానికన్నా దేవుడు ఏమీ లేదు. థ్యాంక్ యూ, సూపర్. సో ముని 4తో త్వరగా మీరు మా ముందుకు రావాలి, మమ్మల్ని భయపెట్టాలి అండ్ అట్ ద సేమ్ టైం నవ్వించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ హియర్ రాఘవ. థ్యాంక్ యూ. సో ఇది గంగా, ముని, కాంచన, డైరెక్టర్, యాక్టర్, కొరియోగ్రాఫర్, ఇలా సో అన్నీ చాలా ఉన్నాయి అతని గురించి చెప్పారంటే. రాఘవ లారెన్స్తో చిట్ చాట్. స్టే ట్యూన్.